హామీలు నీవు కరెక్ట్ అవుతలేవు. అంటే ఖజానా ఖాళీ అయింది అని అంటున్నాడు కదా. మరి మరి ఖాళీ అయినప్పుడు హామీలు ఇవ్వద్దు కదమ్మా. మేము అధికారంలోకి రాకముందుకు మాకు తెలియదు, తెలిసిన ఇప్పుడు వచ్చినాక వచ్చింది తెలిసింది. కాబట్టి ఉన్న కాడికి ఇచ్చేసి సైలెంట్ గా ఉండాలి. ఇంకా మళ్ళీ ఇంకా ఇది చేస్తాం అది చేస్తామని అనవద్దు. ఇక అంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం అనేది కరెక్టే అంటారు. ఇప్పుడు గ్యాస్ ఇస్తా అని చెప్పిన 500కు కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇస్తలేడు. అది ఏంటి కరెంటు బిల్లు ఉచితం అని అన్నాడు. 200 యూనిట్లు కాలితే ఉచితం అన్నాడు. అవి కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. ఇది 500 ఇది 2500 ఇస్తామన్నారు, అవి వస్తలేవు. ఆ పథకాలు ఇచ్చే వాళ్ళు మానుకొని ఉన్న పేదవాళ్ళకి ఏదో ఇంకా వేరే ఉపయోగం ఇచ్చేసి కూపిన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తాని అలాంటి పథకాలు చేయమన్నారు. అంతకంటే మించి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటే ఎందుకు మంచిగా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడేమో పేదలు కొట్టిండు, ఆయనే సహకారం ఏం చేయలేదు. ఆయనంతా చేస్తుండే, ఈయనంతా చేస్తుండే. ఎవరి పరిపాలన బాగాలేదు. అసలు తెలంగాణకు అంత దరిద్రం చుట్టుకుంది అంతే. ఆంధ్ర తెలంగాణ మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటాయి. ఇప్పుడు పనులు కూడా లేవు. మొత్తం బీహార్ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంతా వేరే వేరే దేశాలు వచ్చి పనులు కూడా దొరుకుతలేవు. ఎవ్వరికి సరిగ్గా పనులు కూడా లేవు. తెలంగాణ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి.